నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. డీఎస్పీ జగదీష్ నాయక్. రాజమండ్రిలో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలను జయప్రదం చేయాలి. యూనియన్ నాయకులు సుబ్బారావు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. సులభమైన రుణాలు, తక్కువ ఛార్జీలు, బ్యాంకు ఉద్యోగులు కస్టమర్లకు మంచిగా సేవలు అందించినప్పుడు తప్పక బ్యాంకులు అభివృద్ధి వైపు దూసుకుపోతాయని శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం బస్టాండ్ సమీపంలో ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నూతన బ్రాంచ్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు, గృహాలు, ఇళ్ల స్థలాలపై ఈ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం వల్ల మండల ప్రజలు కాకతీయ బ్యాంక్ సేవలను పొందవచ్చునని తెలియజేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకతీయ బ్యాంకు 11వ బ్రాంచ్ ద్వారా మొత్తం 150 కోట్ల డిపాజిట్లు, 140 కోట్ల లోన్లు ఇవ్వటం, 8 పట్టణాలలో సొంత భవనాలు కలిగి లాభాల బాటలో నడవటం అభినందనీయమని బ్యాంకు నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీపతి సీతారామయ్య, కాకతీయ సొసైటీ బ్యాంకు గౌరవ అధ్యక్షులు లక్ష్మీకాంతారావు, చైర్మన్ దావులూరి చక్రధర్ చౌదరి, కె జానీ, టీడీపీ పార్టీ నాయకులు నక్కల వెంకటస్వామి, షేక్ బాజీ, పఠాన్ అహ్మద్ బాషా, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న మచ్చగా లేకుండా, ఎందుకంటే నాకు బ్యాంకుతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మా వాద్య తీసుకుని చెప్తుంటాడు వాళ్ళ బ్యాంక్ గురించి. ఈ రకంగా ఇంత గొప్పగా రన్ చేయడం అనేది చాలా చాలా గొప్పతనం. మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో, ఇక ఈ ఆక్వా కల్చర్ ఉన్న ప్రాంతాల్లో మరి చిన్న చిన్న రైతులు అంతా కూడా వాళ్ళకి బ్యాంకులకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే ఇబ్బంది పడడంలో ముఖ్యంగా ఒకటి గోల్డ్ లోను, అదేవిధంగా మార్టిగేజ్ లోన్, వాళ్ళ ఇళ్ల మీద కానీ వాళ్ళ పొలాల మీద కానీ మార్టిగేజ్ లోన్ తీసుకోవాలంటే నేషనల్ బ్యాంక్స్ లో 2 రోజులు పడుతుందో తెలుసు. కానీ ఈ బ్యాంక్ లో చాలా త్వరగా 2-3 రోజుల్లో కాగితాలను సరిచేసి కొంచెం ఉన్నా కూడా మార్టిగేజ్ వ్యక్తి యొక్క ప్రవర్తన వీటి మీద కూడా కలిపి వీళ్ళు లోన్లు ఇస్తుంటారు. తప్పకుండా మన ప్రాంతానికి మరి కర్లపాలెం గ్రామీణ ప్రాంతం, చిన్న చిన్న రైతులు ఉన్న ఏరియా మొత్తం కూడా మీరు చూస్తుంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద రైతులు ఉండొచ్చు కానీ చిన్న చిన్న రైతుల పర్సెంటేజ్ ఎక్కువ. వాళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని. తెనాలి ప్రాంతానికే పరిమితమైనటువంటి ఈ కాకతీయ సొసైటీ బ్యాంకు ఈరోజు మహావృక్షంగా మారటమే కాకుండా శాఖలుగా 12 శాఖలను ఏర్పరచుకున్నటువంటి శైలి ఈ బ్యాంకు స్థాపించబడి ఇది 25వ సంవత్సరం. ఇలాంటి ప్రైవేట్ రంగంలో ఈరోజు ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ పోటీగా వారు కూడా బ్యాంకింగ్ రంగంలో ప్రజలకు సేవ చేస్తూ ప్రజల నమ్మకాన్ని, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుపుతున్నటువంటి ఈ యొక్క బ్యాంకు యొక్క సిబ్బంది, డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎమర్జెన్సీగా ఉన్న బళ్ళు కానీ, సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, వీళ్ళందరికీ ఇటువంటి కోఆపరేటివ్ బ్యాంకు మన సెంటర్లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తూ, నమ్మకం, విలువలు, ఎదుటిని గౌరవించే ఎథిక్స్, నిరంతరం హార్డ్ వర్క్, అలాగే నిజాయితీ, ఇవన్నీ కలిసి ముందుకెళ్ళే ఒక చరిత్ర ఈ బ్యాంక్కి మనం చూసాం. 2001లోనే స్టార్ట్ చేసి రెంటెడ్ హౌస్లు కూడా మనం సేవ్ చేయాలని మెల్లమెల్లగా అందులో 8 బ్రాంచుల్ని సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేసుకోవటం, ఒక ప్రణాళికాబద్ధంగా ఇది మన సొంత వ్యాపారం లాగా ఒక సొసైటీ బ్యాంకు కొంతమంది వ్యక్తులతో కలిపి స్థాపించి ఈరోజు సుమారుగా అన్ని బ్రాంచ్లు కలిపి 1000 కోట్ల టర్నోవర్తో 25 ఏళ్ళ నుంచి ఈరోజు ఉంది అంటే
బాపట్ల నియోజకవర్గంలోని ఈతేరు గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసుల నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్ అన్నారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి వెంట తెచ్చుకున్న చాకుతో గుండెల్లో పొడవటం జరిగిందని అన్నారు. పక్కనే ఉన్న వ్యాపారి కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో మృతి చెందాడని తెలిపారు. ఈ సమావేశంలో సిఐఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అరెస్ట్ క్రైమ్ నెంబర్ 30/2026 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్లో ముద్దాయి మర్డర్ కేసు ముద్దాయిని అరెస్ట్ చూపడం అయినది నిన్న. సో బాపట్ల రూరల్ పిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈతేరు అనే గ్రామం ఉంది. అక్కడ మృత్యు యొక్క ఇల్లు, తర్వాత అక్యూజడ్ కట్టా కోటేశ్వరరావు అలియస్ లూథర్ సన్ ఆఫ్ కోటేశ్వరరావు, వయసు 54 సంవత్సరాలు. ఇతను భార్యతో చనిపోయిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఇతనికి అనుమానం. ఆ అనుమానంతో ఇతను చాలాసార్లు అతనితో గొడవపడడం, అదేవిధంగా ఇతను ఏ విధంగా అయినా భూమి మీద లేకుండా చేయడం అనే ఉద్దేశంతో చాలాసార్లు అతనితో గొడవలు పడుతూ వస్తూ ఉంటాడు. మొన్న 12/3/2024 సంవత్సరం సుమారు 4 గంటలకి ఇద్దరు కూడాను గొడవ పడతారు. ఇతన్ని కావాలనే మృత్యునితో అక్యూజడ్ కావాలనే గొడవ చేసుకొని అతన్ని కొట్టి అతనితో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకొని అతని గుండె మీద పొడుస్తాడు. అతను వెంటనే అక్కడ కూలబడిపోయి ఉంటే ఆ ఫర్టిలైజర్ షాప్ అతను ప్రసాద్ అనే అతన్ని అక్కడి నుంచి తన కారులో హాస్పిటల్కు పొన్నేర ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతారు. అక్కడ డాక్టర్లు చూసి ఇతను చనిపోయినాడని నిర్ధారణ చేసిన తర్వాత అతన్ని అక్కడి నుంచి ఇక్కడ బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారు. ఆ విషయం తెలిసిన వెంటనే మా సిఏ గారు ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గారు, అలేఖ్య ఎస్ఐ గారు వీళ్ళందరూ వెంటనే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి బయలుదేరిపోయి అక్కడ క్రైమ్ సీన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేసి తర్వాత స్టేట్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళని పిలిపించి అక్కడ ఆ సైంటిఫిక్ క్లూ ఏమైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేశారు. అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడాను కలెక్ట్ చేయడం అనేది ఈరోజు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. సో మృత్యుని కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అక్యూజడ్కి శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ కేసులో ముఖ్యంగా ఎవరైతే బాగా చేశారో ప్రభాకర్ రావు గారికి, ఎస్ఐ శ్రీనివాసులకి మరియు అలేఖ్య ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడాను సార్ మంచి రివార్డు కూడాను ఇస్తున్నాడు అండ్ అభినందనలు కూడా తెలియజేశారండి. ఈరోజు అతన్ని అరెస్ట్ కాబడిన కోటేశ్వరరావుకి జైలుకు పంపిస్తున్నామండి, కోర్టులో హాజరుపరుస్తున్నాం. చలివేంద్రాలు అనేవి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగకరంగా ఉంటాయి అని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ రాజు అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్షయ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు సాయిబాబు ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ఇతర గ్రామస్తులకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, సాయిబాబు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేసంకాలం వచ్చింది, మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుందని చలివేంద్రం ఏర్పాటు చేశారు. జనసేన ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరఫున కన్వీనర్గా శ్రీమన్నారాయణ, సాయి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. నడి సెంటర్లో రోడ్డు మీద వచ్చిన వాళ్ళు, బస్సులు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు ఎవరికైనా సరే ఇది పర్మనెంట్గా ఈ సమ్మర్లో ఉండేటట్లుగా అనుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని కార్యక్రమాలు ఎన్నున్నా సరే ఒక చిన్న సేవ చేయాలి అనుకోవటం మంచి పరిణామంగా వర్ణిస్తుంది. అలాగే దీంతోపాటు పాత బస్ స్టాండ్లో కూడా ఇంకొక చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు, సేమ్ జన సైనికులు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను జనసేన పార్టీ 151 మంది సభ్యులతో ప్రారంభమై నేడు 15 లక్షల ఉద్యమ సభ్యత్వాలతో ముందుకు పోతోందని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు. బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రతి కార్యకర్త బాగుండాలని, అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత ఆయన తీసుకోవడం ఒక శుభ పరిణామమన్నారు. నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఉద్యమ సభ్యత్వం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నామన వెంకట శివనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ మెంబర్ జిడుగు మాధురి, గోపాలం లక్ష్మీ కళాకర్లపాలెం పార్టీ అధ్యక్షుడు షేక్ దాదా, దివ్యాంగుల నాయకుడు గోగన ఆదిశేషు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన పార్టీ జిందాబాద్ అంటూ బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. బాపట్లలో శివనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా గట్టిగా చేశారు. చాలా సంతోషంగా ఉంది. గతం కన్నా పార్టీకి కార్యకర్తలు పెరిగారు, నాయకులు పెరిగారు. అలాగే ప్రజలందరూ కూడా తమ పార్టీలకు కూడా అతీతంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా మెచ్చుకుంటున్నారండి. ఆయన వచ్చిన తర్వాత కూటమి ద్వారా ప్రజల్లోకి ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి, చాలా అద్భుతంగా ఉంది అని వినటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం 13వ ఆవిర్భావ దినోత్సవం అనేది బాపట్లలో పార్టీ కార్యాలయం నందు శివనారాయణ గారి ఆధ్వర్యంలో వీర మహిళలు అందరూ కలిసి కోలాహలంగా తపాసుల మధ్యలో అందరూ కలిసి వేడుకగా మేము చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఇప్పుడు ఉద్యమీ సభ్యత్వంలో ప్రతి ఒక్కరూ చూసుకుంటూ వస్తూ మేమున్నామంటూ జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం అనేది అలా నమోదు చేసుకోవడం ద్వారా పార్టీ కార్యక్రమాలు అందరూ చురుగ్గా పాల్గొని మా జనసేన బాపట్ల నియోజకవర్గంలో, అది పవన్ కళ్యాణ్ గారు పుట్టిన ఊరిలో, పుట్టిన గడ్డలో పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టే విధంగా, అలాగే మాకు ముందున్న కాలంలో కూడా ప్రభుత్వంలో మేము మంచి పనులు చేసుకుంటూ పోతున్న దగ్గరలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఆయన చేస్తున్న మంచి పనులకు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆయనే ఖచ్చితంగా మళ్ళీ రావాలి, ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోవటం కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ కార్యాలయంలో, పార్టీ కార్యాలయంలో జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా తపాసుల మధ్య, అదే అభిమానుల మధ్య కూడా మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా జన సైనికులందరికీ కూడా ఒక పండగ రోజు. పవన్ కళ్యాణ్ గారు 151 మందితో స్థాపించిన పార్టీ ఈ రోజున 15 లక్షల ఉద్యమ సభ్యత్వాలతో నమోదయ్యి ఇంకా ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి బాపట్ల నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు, అదేవిధంగా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ మరొక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రోగులకు బిస్కెట్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. వెంకటరమణ హాస్పిటల్లోని రోగులకు బ్రెడ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు, బాపట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు, మాజీ కర్లపాలెం జనసేన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆకుల వెంకట నారాయణ, బాపట్ల జనసేన పార్టీ సీనియర్ నాయకులు కారుమూరి ఆంజనేష్, కర్లపాలెం మండల సంయుక్త కార్యదర్శి షైక్ ఆరిఫ్, శరబంది నరేష్, సోమన సురేంద్ర, అడపాల వంశీకృష్ణ, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దాదాపు శతాబ్దంన్నర పాటు ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టి ఎన్నో అవమానాలకు గురయ్యి ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని కూడా నిలబడి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. నాలాంటి సామాన్యులకి రాజ్యాధికారం దగ్గర చేసి మమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ప్రశ్నించే తత్వం నుంచి పుట్టిన పార్టీ నుండి అభివృద్ధి దిశగా పరుగులెడుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసీ జంప్ అండ్ క్లాప్, బాంబ్ బ్లాస్ట్, బెలూన్ అండ్ కప్స్, హోలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ నెలలో బాక్స్ లంగడి ఇంటర్నేషనల్ పోటీలలో ఆడనున్న శార్వాణిని శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్వీన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వై వసుంధరాదేవి, సెక్రటరీ కొమ్మూరి తిరుమల కుమారి, ట్రెజరర్స్ షబ్బి, సిట్టి శ్యామాంజలి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వై నాగశ్వేత, అనూష సభ్యులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మన కర్లపాలెంలో వాసవి క్వీన్స్ మహిళలు అందరూ కలిసి మహిళా దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా
మన ఊరి నుంచి మన ఆర్యవైశ్య ఆడబిడ్డ బాక్స్ లంగడి నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్గా ఆస్ట్రేలియాకు వెళ్ళి ప్లే చేయబోతుంది. తనకు ఒక చిన్న మా అందరి తరపున చిన్న సత్కారం చేశాము. అంతేకాకుండా మేము హోలీ కూడా జరుపుకోవడం జరిగింది. గేమ్స్ పెట్టుకున్నాము, హౌసీ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ చాలా జరిగినాయి. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మసీదులకు పళ్లు పంపించినట్లు వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏడుకొండలు తెలిపారు. కోన రఘుపతి పంపిన పళ్లను వైసీపీ నాయకులు కర్లపాలెం మండలంలోని మసీదులకు పళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షులు ఏడుకొండలు కోఆప్షన్ సభ్యులు అమీర్ బేగ్ ఇమ్రాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అట్ల నాగేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ ఆసిఫ్ అలీ, మైనారిటీ నియోజకవర్గ నాయకులు తాజ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇఫ్తార్ కింద కోన రఘుపతి గారు అల్పాహారం కింద పళ్ళును, ఖర్జూర పళ్ళు, అరటి పళ్ళు, యాపిల్ పళ్ళు పంపించడం జరిగింది. ఈ అరటి పళ్ళుని అన్ని కర్లపాలెం పాతూరు మసీదు నందు మసీదు పెద్దలకి చెబుతున్నాము. కోన గారికి ఇఫ్తార్ పంపించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పంపించడం జరిగింది. ఇదే విధంగా అన్ని మసీదు కర్లపాలెంలో 7 మసీదులు ఉన్నాయి. 7 మసీదులకి రఘుపతి గారు అందరికీ అల్పాహారం కింద ఈ పళ్ళు పంపించడం జరిగింది. మరి మన కోన రఘుపతి గారు ఈ మసీదులకు అన్నిటికీ అన్ని మండలంలో ఉన్న మసీదుల మొత్తానికి మరి కాయలు, ఖర్జూర పండు, అరటిపళ్ళు అన్నీ అందజేయడం జరిగింది. మరి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. కోన రఘుపతి గారు ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో కర్లపాలెం మండలంలో ప్రతి సంవత్సరము రంజాన్ నెలలో పలహారం పంచడం జరుగుతుంది. అలా పలహారంలో అరటికాయలు, ఖర్జూరకాయలు, యాపిల్ పండ్లు అలాంటి ప్రతి సంవత్సరం పంచుతున్నారు. రఘుపతి కోన చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అలానే కొన్ని సంవత్సరాలు కూడా రఘుపతి గారు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ముస్లిమ్స్ మీద ఇంత ఇదిగా ప్రేమ చూపిస్తున్న రఘుపతి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మేమందరం మీతో ముస్లిం అందరూ మీ వెంట ఉంటామని కోరుతున్నాము. శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు చొరవతో గ్రామంలో చేతి పంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లోని కొత్త నందాయిపాలెం గ్రామానికి చేతి పంపులు వేయుటకు కర్లపాలెం మండల పరిషత్ నుంచి 2,50,000 రూపాయల నిధులను శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ రాజు మంజూరు చేయించారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. చేతి పంపులు అవసరం ఉన్న అర్హులు తమ పేర్లు, ప్రాంతాలను నమోదు చేసుకోవాలని తెలియజేశారు. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలు అట్ల అయ్యప్పరెడ్డి, సెక్రటరీ మురళీరెడ్డిలతో కలిసి గ్రామం మొత్తం కలిగి తిరిగి అర్హులను గుర్తించడం జరిగిందని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లో ఒక గ్రామమైనటువంటి కొత్త నందాయిపాలెం గ్రామంలో మరి పేదలకు, నిరుపేదలకు గ్రామంలో పబ్లిక్ ప్లేసుల్లో కానీ లేదా గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్రవర్మరాజు గారు మరి పంపులు వేయటం కోసం, చేతి పంపులు వేయటం కోసం 2,50,000 రూపాయలని మంజూరు చేశారు. మరి వారి సూచనల మేరకు మరి గ్రామం మొత్తం సర్వే చేయడం జరుగుతుంది. మరి గ్రామ సర్పంచ్ గారైనటువంటి ఆట్ల వెంకటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో చాలామందిని మేము గుర్తించడం జరిగింది. ఈ రోజున ఇంటింటికి కూడా మరి గ్రామ సభల్లో కూడా గత 2 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా అవసరాలు ఉంటే తెలియజేయండి, పంపులు ఎవరికైనా అవసరం ఉంటే మరి తెలియజేయండి, మేము అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పంపులు గ్రామంలో వేస్తామని తెలియజేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ప్రతి ఇంటింటికి తిరిగి మరి సర్వే చేసి గ్రామ పెద్దలైనటువంటి ఆట్ల అయ్యప్పరెడ్డి గారు, మరి సెక్రటరీ మరి మురళీరెడ్డి గారు, మరి ఎంపీటీసీగా నేను అందరం కలిసి సర్వే చేయటం, అందులో భాగంగా ఈరోజు ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి నిరుపేదలకి మరి గుర్తించి పంపులు వేయటం కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. మా గ్రామానికి నిధులు మంజూరు చేసినటువంటి కొత్త నందాయిపాలెం గ్రామ అభివృద్ధిలో భాగంగా చేతి పంపులు వేయటానికి మరి నిధులు సమర్పించినటువంటి, మంజూరు చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్రరాజు గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, అద్దూరి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎంపీపీ యారవ మనజ గారికి కూడా మా గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో జనసేన జెండాలతో, నినాదాలతో మారుమోగుతూ ఉత్సాహభరిత వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ ఇన్ఛార్జి గరిగంటి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జి మునిపల్లి చిన్న, సీనియర్ నాయకులు మాడ శ్రీనివాసరావు, తాండ్ర రాధాకృష్ణ, గ్రామ పెద్దలు తాండ్ర శ్రీనివాసరావు, డొంకెన బ్రహ్మయ్య, బీనబత్తిన నాగేశ్వరరావు, గుర్రాల అప్పారావు, ఇక్కుర్తి పూర్ణచంద్రరావు, తాండ్ర గాంధీ, మార్రి బాలయ్య, జిలపోగు మర్యాదాసు, మల్లెల సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అపరిమిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం మండలం పేరలికి చెందిన ఉప్పలపాటి సుజాత కర్లపాలెంలోని హెచ్పీ పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉండగా ఇటీవల గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, స్కానర్ ద్వారా మీకు డబ్బులు పంపుతానని చెప్పగా ఫిర్యాది సుజాత స్కానర్ చూపించగా ముద్దాయి ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపానని ఫిర్యాది దగ్గర 5,000 రూపాయలు తీసుకుని వెళ్లాడు. డబ్బులు అకౌంట్లో జమ అవ్వలేదని గ్రహించిన ఫిర్యాది సుజాత ముద్దాయిని వెంబడించగా పారిపోయాడు. సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్లపాలెం కేసు నమోదు చేసి ముద్దాయి షేక్ కాలేజ్ ఆత్కూర్ గ్రామం ముంగుటూరు మండలంను కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో అరెస్ట్ చేసి చోరీ చేసిన 5,000 రూపాయలు రికవరీ చేసినట్లు ఎస్ఐ రవీంద్ర వివరించారు. రాజమండ్రిలో మార్చి 16, 17, 18 తేదీలలో జరిగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా నుంచి అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు 16వ తేదీన జరిగే ర్యాలీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని సుబ్బారావు పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధిలో కార్మిక వర్గపు సేవలు అత్యంత కీలకమైనవని, ప్రజా ఆరోగ్యంలో కీలక పాత్ర వహించేందుకు ప్రజలు వదిలిన మలినాలు తీసివేస్తూ అంటూ రోగాలు ప్రజలకు అంటకుండా ప్రతిదినం సేవలందిస్తూ వైద్యుల కన్నా ముందే ప్రతిదినం వైద్యం చేసేవారే పారిశుద్ధ్య కార్మికులని వారి యొక్క ప్రధాన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తన్నీరు సింగర్కొండ అన్నారు. సుప్రీంకోర్టు సైతం శాశ్వత పని ఉన్న చోట కార్మికులను, ఉద్యోగ సిబ్బందిని ఒప్పంద కార్మికులుగా ఉంచరాదని, అలాగే ఉంచితే వారిని వారి శ్రమను అవమానించినట్టేనని, వాటిని పర్మనెంట్ చేసి పర్మనెంట్ ఉద్యోగులుగా వర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవించే ప్రభుత్వాలు లేవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దుయ్యబట్టారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఎన్నికలకు ముందు సకాలంలో పీఆర్సీ వేతనాలు పెంచుతామని, ఒప్పంద సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని, పెండింగ్ బకాయిలను రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లిస్తామన్న హామీ, మరణించిన రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు తిరిగి పనులకు రూపకల్పన చేస్తామన్న హామీలుగానే మిగిలిపోయాయన్నారు. కార్యక్రమంలో కోట్లూరి కామాక్షి, ఎర్రంశెట్టి సత్యవతి, సాల్మన్ దలై, విజయలక్ష్మి సాల్మన్, షేక్ అల్లాబక్షి, గుర్రాల శేషమ్మ, నిమ్మకాయల నాగరాజు, దలై దుర్గారావు, రాజా, చలంచర్ల, నిమ్మకాయల నాగరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాజమండ్రిలో జరిగే మున్సిపల్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాజమండ్రిలో జరిగేటువంటి మున్సిపల్ యూనియన్ 6వ మహాసభలను జయప్రదం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. డీఎస్పీ జగదీష్ నాయక్. రాజమండ్రిలో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలను జయప్రదం చేయాలి. యూనియన్ నాయకులు సుబ్బారావు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.